తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ట్రాన్స్జెండర్ సమాజానికి ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు ప్రభుత్వ సంస్థల్లో ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ విధుల్లో నియమించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గత 8 నెలలుగా హైదరాబాద్లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విజయవంతంగా సేవలందిస్తున్న ట్రాన్స్జెండర్లను ఇప్పుడు జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, హెచ్ఎండిఏలలో సెక్యూరిటీ విధుల్లో నియమించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే దశల వారీగా ఐటీ కంపెనీలలో సెక్యూరిటీ విధుల్లోకి తీసుకునేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ట్రాన్స్జెండర్ల నైపుణ్యాలు, విద్యార్హతల ఆధారంగా శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద నీరు భారీగా చేరుతుంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద కారణంగా పి గన్నవరం మండలం చాకలిపాలెం, కనకాయలంక కాజ్వే మునిగిపోయింది. నెల క్రితం గంటి పెదపూడిలో తెగిన తాత్కాలిక రహదారి కారణంగా జి పెదపూడి లంక, బూరుగు లంక, అరిగిలవారిపాలెం, ఓడిమూడి లంక ప్రజలు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. వరద నీటిలోనే విద్యార్థులు పాఠశాలలకు వెళ్తుండగా అయినవిల్లి ఎదురు బిడియం కాజ్వే పైకి వరద నీరు చేరాయి. లంక గ్రామాల ప్రజలు వరద నీటిలో ప్రయాణాలు సాగిస్తుండటంతో కలెక్టర్ మహేష్ కుమార్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. యూరియా కొరతపై మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించారు. మీ దరిద్రపు గొట్టు పాలనకు దక్కిన అసమర్థ ఆస్కార్ అవార్డు ఇది అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు PACS ఎదుట చెప్పుల క్యూలైన్ వద్ద ఓ రైతు పడుకున్న ఫోటోను షేర్ చేశారు. అక్రమ వడ్డీ వ్యాపారాలకు పాల్పడుతున్న గరానా మోసగాడిని పెనుకొండ పోలీసులు పట్టుకున్నారు. ధర్మవరము పరిసర ప్రాంతాల్లో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ వడ్డీ చెల్లించని వారిని తన గుంపుతో కలిసి బెదిరించడం చేస్తున్నాడని DSP హేమంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే నిందితుడు సాకే రాజశేఖర్పై పలు కేసులు నమోదయ్యాయన్నారు. శాంతినగర్లోని దేవరశెట్టి భారతి ఇంటిపై నిందితుడు దాడి చేసి 7,000 నగదు, పలు పత్రాలను బలవంతంగా లాక్కున్నాడని DSP చెప్పారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు అతని గ్యాంగ్ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రూపాయల అక్రమ వడ్డీ కేసుకు సంబంధించిన అరెస్ట్ వివరాలు మీకు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సుమారు 20 రోజుల క్రితం 20-25 డేస్ అగో ఒక వీడియో మనకి చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియోలోని మనకేం కనిపిస్తుందంటే ఈ అధిక వడ్డీ వసూలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫ్యామిలీని బాగా హెరాస్ చేస్తూ చేస్తున్నప్పుడు కొంతమంది ఆ వీడియో తీసి దాన్ని మనకి వైరల్ చేసి చిన్నపిల్లలు ఏడుస్తూ చాలా ఇబ్బందికరంగా కనిపించే ఆ వీడియో మనకి వైరల్ అవుతుంది. ఆ వీడియో మనకి తెలిసిన వెంటనే, మనకి సమాచారం వచ్చిన వెంటనే ప్రాథమిక విచారణ మేరకు మనం కేసు రిజిస్టర్ చేశాము. అండర్ క్రైమ్ నంబర్ 142/2025 ఈ కేసు రిజిస్టర్ చేయడం ఇమీడియట్గా జరిగింది. ఇది జరిగిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన నిందితులను చాలా వరకు అరెస్ట్ చేశాము, ఎక్సెప్ట్ 1 పర్సన్. ఈ కేసులో సంబంధించిన ప్రధాన నిందితుడు ఎరికల రాజా అలియాస్ సాకే రాజశేఖర్, ఏజ్ 33 years, సన్ ఆఫ్ సాకే తిమ్మన్న, రెసిడెంట్ ఆఫ్ LCKపురం, ధర్మవరం. ఈ వ్యక్తి ఆ టైంలో ఈ అరెస్టులని, ఈ రిమాండ్లని చూసి భయపడి పారిపోతాడు. సో ఈ విషయంలో ఇంకొంచెం గట్టిగా దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం ముమ్మరంగా చేసి ఇతన్ని ట్రాప్ చేసి ఇప్పుడు మనము అరెస్ట్ కొత్తపేట ఆర్చ్ దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నిందితుడి యొక్క ఫర్దర్ వివరాలు మీకు కొన్ని తెలియజేస్తాను. ఇతనికి ప్రీవియస్గా కూడా క్రిమినల్ నేపథ్యం ఉన్నది. మర్డర్ కేసులో ఉన్నాడు. వడ్డీ వ్యాపారాలకు సంబంధించిన కేసుల్లో కూడా ఇతని మీద కేసెస్ ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి. ఇతని మీద మనం కానీ చూసుకుంటే ఒక రౌడీ షీట్ కూడా ఉంది. రౌడీ షీట్ 731A రౌడీ షీట్ కూడా ఇతని మీద ఉందండి. ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై స్పందిస్తూ రేఖా గుప్తాకు Z కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో CRPF బలగాలు సీఎం నివాసానికి చేరుకున్నాయి. సీఎం భద్రతా బాధ్యతలను ఢిల్లీ పోలీసుల నుంచి స్వీకరించాయి. సీఎం వ్యక్తిగత భద్రతతో పాటు సీఎం నివాసానికి, క్యాంపు కార్యాలయానికి 24 గంటలు భద్రత కల్పించేందుకు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. Z కేటగిరీ భద్రతలో 20 మందికి పైగా సిబ్బంది, స్పెషల్ గార్డులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ వాహనాలను ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు సమర్పించారు.
భవిష్యత్తు ఇంధనం హైడ్రోజన్ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధనాలను హైడ్రోజన్ భర్తీ చేస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో రవాణా పరిశ్రమ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు, బయో ఇంధనం, హైడ్రోజన్పై ఆధారపడి ఉంటుందని గడ్కరీ వివరించారు. హైడ్రోజన్ రోడ్డు రవాణాకు మాత్రమే పరిమితం కాకుండా రైల్వే, విమానయాన రంగంలో ఉపయోగించనున్నట్లు చెప్పారు. రైళ్లు హైడ్రోజన్తో నడుస్తాయని, విమానాలు హైడ్రోజన్తోనే ఎగురుతాయన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం ఇక అంతమవుతుందన్నారు. ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈరోజు 6 స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదన్నారు. గత 4 రోజులుగా వరుసగా ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని స్పష్టం చేశారు. సోమవారం 30కి పైగా స్కూళ్లకు, బుధవారం 50కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈమెయిల్స్ను టెర్రరిస్టు 111 అనే గ్రూపు నుంచి పంపిస్తున్నారని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంబైలోని రైల్వే ట్రాకులు, ఎయిర్పోర్ట్ రన్వేలపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో పలు రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రత్నగిరి, రాయ్గఢ్, ముంబై సిటీ, సబర్బన్, థానే, పాల్ఘర్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రష్యా ద్వైపాక్షిక చర్చలకు సానుకూలంగా స్పందించని పక్షంలో అమెరికా జోక్యం చేసుకుని గట్టిగా స్పందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. భూభాగం విషయంలో రష్యా ఎలాంటి రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందో అన్న విషయంపై స్పష్టత లేదని ఆయన అన్నారు. తమ ప్రతిపాదన ఏమిటో తెలియాలంటే ముందు మాస్కో తన అభిప్రాయం వెల్లడించాలని ఆయన పేర్కొన్నారు. జకర్పట్టియా ప్రాంతంలో రష్యా జరిపిన దాడిలో అమెరికన్లతో సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారని జెలెన్స్కీ తెలిపారు. ఈ యుద్ధాన్ని ముగించేందుకు అర్థవంతమైన చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారా అనే విషయంలో ఎటువంటి సంకేతాలు వెలువడలేదని అన్నారు. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దేశ జనాభాలో దాదాపు సగం మంది అంటే 44.7% ప్రజలు దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తున్నారని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించడం అక్కడి దయనీయ పరిస్థితులకు అద్దం పడుతుంది. రాజకీయ అస్థిరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న పారిశ్రామిక ఉత్పత్తి వంటి సమస్యలు దేశాన్ని ప్రమాదకర స్థితికి చేర్చాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ రోజు కూడా లాభాల బాటలో పయనించాయి. జీఎస్టీలో ప్రతిపాదించిన కీలక సంస్కరణలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరచడంతో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ సెషన్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో కదలాడినప్పటికీ చివరికి లాభాలను నిలబెట్టుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 142.97 పాయింట్ల లాభంతో 82,000.71 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 33.20 పాయింట్లు పెరిగి 25,000 వద్ద ముగిసింది.